అయిపోతున్నాడు. ఏం చేస్తావా అయిపోయింటే ఎంజాయ్ లేకుండా పోయిందిరా బొత్తికరా. మరి బొత్తికరా సినిమా లేదు, సిగరెట్ లేదు, ఏమి లేకుండా పోయిందిరా. అదేరా అయిపోయింటే ఎంజాయ్ రా. చదువు ఎప్పుడు చదవచ్చురా. ఏడ్రా ఖాళీ కూర్చున్నారా? చీకట్లో లైట్లు కొల్లడి వెలిగేస్తున్నారు. డబ్బు జాగ్రత్తగా రా. ఇంటికాడ మందు తాగుదామని ఏ వంకెట్ అడిదామని మా అమ్మ ఈ విమానం మొత్తం వచ్చేలా కొడుతుందిరా. అదేంటి మరి ఏం చేయను? 3 సంవత్సరాల ఎగ్జామ్ ఫీజు 3 నెలలు తినేసాను. మరి ఎగ్జామ్ ఫీజు ఉందిగా, ల్యాబ్ ఉంది, కాలేజీ ఫీజు ఉంది. అవి కాలేజీకి వెళ్ళకముందే అడిగేశాడు. మరి ఏం చేయను? 4 రోజులు మట్టి ఇంటి దగ్గర మా అమ్మోళ్ళకి మా నాన్న కనపడకుండా రహస్యంగా చాలా తాగుడు సిగరెట్లు చేసి ఈ వారం రోజులు బట్టి నన్ను నాగేస్తుందిరా. మేము గుర్తురారా? మీరు గుర్తొచ్చారు కానీ ఉపయోగపడి మీ దగ్గర డబ్బులు లేవు. మనకి ఇప్పుడు డబ్బులు మనకు దొరకాలంటే ఏం చేయాలి? అప్పుడు అరే మన కాలేజీ వాడు ఎవడో కొత్త డబ్బులు జాయిన్ అయ్యాడట. ఓ బాబా పుస్తకాలు వచ్చి వదిలిపోయారా బాబా. మన దగ్గరకు ఆటో పెట్టి ఊరి ఎక్కడ పుస్తకాలు అదేనటవా చూద్దాం. వాడు ఎలా వస్తున్నాడు, అసలు ఎటు వస్తున్నాడు, వస్తాడు చూద్దాం. ఎన్నింటికి వస్తాడు? మన కాలేజీ ఎన్నింటికి అసలు మనం ఎప్పుడైతే అప్పుడే కాలేజీ మనకి. ఈ షర్ట్ బ్యాగ్ మంచి పర్ఫెక్ట్ లో ఉన్నాడు. చదువులో చూద్దాం. ఏంటండి ఎవరు మీరు? మన కాలేజీ వాళ్ళనే ఉన్నాడు. మన కాలేజీ అంటే మన కాలేజే. అదే మన క్లాసులో వెనకాల కూర్చుంటారు మీరే కదా. మరి ఇక్కడ ఉన్నారంటే క్లాస్ జరుగుతుంది కదా, రండి క్లాస్కి వెళ్దాం. క్లాస్ జరుగుతున్నాడు, మనకు పాట వింటేనే కదా మనకు పాస్ అయ్యేది. నేను మాట్లాడుకున్నా, నేను డీల్ చేస్తాను. క్లాస్ అంటారు వెనకాల తెచ్చాక ఇక్కడ టైం అయిపోతుంది. నేను చెప్తున్నా జోబ్ దాచుకున్నాడు. జేబులో డబ్బులు అవసరం దగ్గర భోజనాలకి ఇంటికి తెచ్చుకున్నానండి. భోజనాలు కాదు, మన కాలేజీ పక్కన బడ్డీ కొట్టు ఉంది. బడ్డీ కొట్టు కాడికి వెళ్దాం. క్లాస్ టైం అయిపోతుందండి. బాటనీ క్లాస్ ఉంది ఇప్పుడు. రేపు పొద్దున కూడా జరుగుతాయి బాటనీ క్లాసు. మరి బడ్డీ కొట్టు దగ్గర పాఠాలు ఎలా వస్తాయండి మనకి? బడ్డీ కొట్టు దగ్గర నేను చెప్తాను పాఠాలు. అక్కడ అర్థమవుతుంది అక్కడ పాఠం. అసలు నీకు ఒక్క గంట నా దగ్గరకు వచ్చావంటే నీ జీవితమే మారిపోతాం. మొత్తం 5 లక్షలు ఒక్క దెబ్బలో రాసేది. మీరు ఫస్ట్ పాస్ అయ్యారా? మీరు బోర్డులో చూసా పేరు చూడలేదు, అందుకే మీ పేరు కూడా కనపడలేదు, అందుకే అడిగాను. నిజమా? లాస్ట్ నుంచి కాకపోతే మరి నేను మీతో పాటు వస్తే నాలుగు కూడా లాస్ట్ వచ్చేది కదా. లాస్ట్ నుంచి ఇంకా లాస్ట్ లో మరి అలాగైతే ఇంకేలాగా నువ్వు బండి కొట్టుకోవడానికి చెప్తాను. అందరూ కలిసి కంబైన్ స్టడీస్. ఓకే, గుడ్డి దగ్గర కంబైన్ స్టడీస్. అసలు ఏదో వినడానికి బాగుంది. బడ్డీ కుట్ట అంటున్నారు, బాటనీ క్లాస్ మానేసి వెళ్ళొచ్చా? ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎంతసేపు ఇంటి దగ్గర మా నాన్నగారు సండే స్కూల్ పుస్తకాలు బైబిలే అంటారు. ఒకసారి వీళ్ళతో కూడా బడ్డీ కొట్టుకు వెళ్ళి చూద్దాం. బడ్డీ కొట్టుకు బ్యాగ్ ఎందుకు? బ్యాగ్ పుస్తకాలు కాలేజీకి ఇంటికాడే తగ్గించుకోవాలి. బ్యాగ్ క్లాస్ కి మళ్ళీ క్లాస్ అంటాడా? క్యాంటీన్ ఖాళీ ఎందుకుండేది? తిన్నా మనం ఆకలి ఇస్తే తిన్నారు. ఈ విషయం తెలియక సండే స్కూల్ అని బాగా దైవభక్తి నేర్చుకుంటున్నాడు. మన భక్తి నేర్పుతాం. బాలు మన సామాన్
అది మరి భోజనానికి వీటికి మళ్ళీ భోజనం బయటికి వెళ్ళి పెట్ట కూర్చోరా పెట్టరా ఒరే మన ఫస్ట్ క్లాస్ పెట్టరా ఫస్ట్ క్లాస్ బడ్డీ కొట్టు దగ్గర ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అదేలా ఉంటుంది ఒరే బయటికి కూడా వెళ్ళిపోయినా పెట్టరా క్లాస్ అంటున్నారు అది ఫస్ట్ పీరియడ్ ఇదే ఫస్ట్ పీరియడ్ మనకి మ్యాథ్స్ కదా నువ్వు గుడికి వెళ్తావా అదే చర్చికి వెళ్తావా వెళ్తాను ఫస్ట్ నేనే ఉంటాను లెసన్ తీసుకుంటావా ఒకటే లెసన్ తీసుకుంటాను ద్రాక్ష రసమేనా అది ఏ రంగులో ఉంటుంది అది ఈ రంగులోనే ఉంటుంది ద్రాక్ష మరి దానికి చర్చలు వేస్తారు కదా మరి ఇక్కడ ఒరే ఫస్ట్ సెడ్ కాబట్టి ఏదైనా పర్ఫెక్ట్ ఉన్నాడు కదా ఈషా కాబట్టి మనంతా తట్టుకోవడం ఇగో ప్రార్థన చేసుకుంటావు కదా ప్రార్థన చేస్తున్నావు నేను చెప్తాను ఈ గ్లాస్ ఓకే ఇక నుండి ప్రతిరోజు మీ ముగ్గురితోనే స్నేహంగా తాగుతానని ఒంటరిగా ఎప్పుడు తాగనని అని మీ ముందు వాగ్దానం చేస్తున్నాను చూద్దాం చేసుకోవాలి అంటే అంటే మన మతం అది కొంతమంది అంతా ఓకే ఏం పర్లేదు అంటే నీకేమో తెచ్చిన పుట్టుకుని ముందు అలవాటు అయిపోతుంది మళ్ళీ పోయి కొద్దిగా పోయినా పట్టడం మళ్ళీ పోతే ఒరే ఒకరుగా ఉందన్నాడు కొంచెం అన్నాడు ఏదో బాగుంది చాలా బాగున్నట్టుంది ఇదేదో చాలా బాగుంది ఎంతకాలం నేను ఇదంతా మిస్ అయిపోయాను చాలా బాగుంది మన బడ్డీ గుడ్లో సెకండ్ పీరియడ్ ఇంకా బాగుంటుంది రోజు క్లాస్ ఎన్ని పీరియడ్లు ఉంటాయి 7 పీరియడ్లు ఎక్కడో పీరియడ్ అయిపోయింది ఇంకా రెండో పీరియడ్ ఏంటిది ఓ సిగరెట్ తాగడం తప్పు ఎవరు చెప్తున్నా మా చర్చిలో పాస్టర్ గారు చెప్పారు మా నాన్నగారు చెప్పారు మా పాస్టర్ గారు చెప్పారు ఇప్పుడు వాళ్ళు వచ్చి చూస్తారా మరి అప్పుడు బయట కూర్చొని ఎవడో కనపడం అది నిజమే కానీ మా పాస్టర్ గారు భూమి ఆకాశం సాక్ష్యం అని చెప్పారు ఇక్కడ ఏముంది రేకుల చెట్టు ఉందా పైన మరి ఏంటి భూమి ఆకాశం అంటావు నువ్వు ఎక్కడ కూర్చున్నావు కింద భూమి మ్యాట్ మీద మ్యాట్ ఉంది మధ్యలో ఉంది ఇది చెప్పాలి మ్యాట్కి మాట్లాడతాయా రావుగా గంటకి మాట్లాడతాయా రావుగా మరి ఇంకనే అమ్మా ఈ ఒక్క పాయింట్ తెలియక ఇన్ని సంవత్సరాలు నేను భయపడతానే ఉన్నాను తెలిగించావా ఇది తెలిగించి ఎలాగిది ఆగా కంగారు పడకు సరే కదా నోట్లో పెట్టు పెట్ట లైట్ రేకుంటు తెచ్చారా ఇరుకులేదు ఓకే ఓకే ఇంకోసారి అవడైపోతుంది అబ్బా ఆటిగా ఉందా అబ్బా అబ్బా ఈ పడిపోతే రేపు మొత్తం డబ్బులు ఇవ్వడం బాబా ఎలా ఉంది మన క్లాసు చాలా బాగుంది
ఇక పొద్దుపోయింది కానీ ఎంతకాలం ఆహా